ఉంది, మీ కోరిక అలా ఉంది, ప్రతిపక్షాలు అలా ఉన్నాయా? మీరు కోరుకున్నట్టు ఉన్నాయా? మేము ఇప్పటికీ చెప్తుంది ఏంటంటే, ఇది ఎన్నికలు వాసుదేవ్ గారు, ఎన్నికల యుద్ధంలో మనం చేసే ప్రతి విమర్శన కూడా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది చూడాలి తప్ప. ఇవాళ ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు గీతాంజలి అనే ఒక అమ్మాయి చనిపోయింది, రైలు పట్టాలకి ఆత్మహత్య చేసుకుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ అమ్మాయి ఇళ్ల పట్టాలు తీసుకొని చేసిన ఆనందానికి, లేదా ఇతర పార్టీ వాళ్ళు స్క్రోలింగ్ చేశారు, దాని మూలం చనిపోయింది అని చెప్పేసి అన్నారు. అలాంటి అభాగ్యులు చనిపోతున్నప్పుడు వాటి మీద విచారణ చేయాలి. అది ఏ బిడ్డ చనిపోయినా సరే దానికి కారణాలైనా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రాజకీయాల్లో ప్రతిదీ కూడా రాజకీయ మరణంగానే భావిస్తుంది. ఇప్పుడు నాకు ఇబ్బందే. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఒక ఇబ్బంది, మాట్లాడకపోతే ఒక ఇబ్బంది అని అనలేము, అనకుండా ఊరకుండలేము. ఇప్పుడు పొత్తును మేము ఆశీర్వదించేవాళ్ళం, పొత్తును ఆశీర్వదిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలు కొట్లాడాలని చెప్పిన వాళ్ళం. మరి పొత్తు సక్రమంగా ఉండాలి అని కోరుకున్న వాళ్ళం కూడా మేమే. ఈ పొత్తులో ఏదన్నా ఇబ్బందికరమైన అంశాలు బాలకోటయ్య గారు, మీకు ఎందుకు అనుమానం వస్తుంది? పొత్తు సక్రమంగా ఉండదేమో అనే అనుమానం మీకు ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం చూసాం కదా సార్, భారతీయ జనతా పార్టీ పార్టీ ఆంధ్రదేశంలో ఎన్నికల కోసం వచ్చిన పొత్తు ఇది. దానిని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే దేశంలో 10 ఏళ్ల పాటు అధికారంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలకు ఉన్న సయోధ్య ప్రకారంగా, లేదా చేస్తున్న కొత్త బిల్లుల ప్రకారంగా ప్రజలను కూడా ఆశీర్వదింపజేసుకోవాలి. ఇప్పుడు ప్రధాన తెలుగుదేశం పార్టీ ఏంటంటే, 4 పార్టీలు కలవకపోతే మనం పోరాడలేము. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టి బలమైన నాయకుడు, ఆయన్ని ఓడించాలంటే నలుగురు కలవాలనేది తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఒక ప్రధానమైన నిర్ణయం. ఆ మేరకు చాలా కిందో మీదో పడి కష్టాలు పడి ఇటు జనసేన పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని ఒప్పించి ఈ పొత్తుకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు కూడా ఈ పొత్తుని వ్యతిరేకించే భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు, దాని మీద కామెంట్లు చేసే వాళ్ళు ఉన్నారు, ఇలా జనసేన నాయకులు ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక సక్రమైన పద్ధతులు తీసుకెళ్ళాలి. 20 రోజులు 30 రోజులు 40 రోజులు ఎన్నికలు పెట్టుకొని ఇంకా పొత్తుల మీద అరమరికలు కనుక రాకూడదు. గ్రామ స్థాయిలో గెలవాలంటున్నాం మేము. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు వీళ్ళు టీ తాగాలి, వీళ్ళు కలిసి టీ తాగాలి, వీళ్ళు భుజాలు రాసుకోవాలి, వీళ్ళు కలిసికట్టుగా ప్రయాణం చేస్తేనే ఈ పొత్తును ఆశీర్వదించినట్టు అవుతుంది తప్ప నాయకులు నలుగురు కూర్చొని టీలు తాగి 4 నాయకులు నలుగురు కూర్చొని చర్చలు పెట్టేసేసి ఓ పత్రికా ప్రకటన ఇచ్చేసేసి ప్రెస్ మీట్లు పెడితే పొత్తు అంత సఫలీకృతం కాదు. కాబట్టి జాగరూకతగా పోరాటం చేయాలనేది మా ప్రయత్నం. పైపెచ్చి ఏంటంటే, ప్రధానంగా మోడీ గారు అసలు ఏం మాట్లాడతారు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఆయన నోటి వరకు వినాలి అని చాలా ఆయన మాటలు విన్నాం కాబట్టి ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. ఎలా చెప్తాడు ఏంటి అనేది.